ఆస్తులు ఏమైనా ఉన్నాయమ్మా వాళ్ళకి? ఆస్తులు అన్నట్టుగా పెద్దగా ఏం లేవు మ్యామ్. కాకపోతే ఈయన డబ్బులు మాత్రం ఈయన దగ్గర ఎక్కడో మరి ఏం చూసి 23 లక్షలు ఇచ్చారమ్మా మీరు? ఇంట్లో వాళ్ళు, మీ పిన్నులు, వీళ్ళు వాళ్ళు ఏం చూసి ఇచ్చారు ఇంత డబ్బు? ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు ఇవన్నీ? బడన్పేటలో మేము ఇల్లు చూసాం మ్యామ్. సో దానికి 50,000 పే కూడా చేసాము. ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. 50,000 పే చేసిన తర్వాత డాడీకి వచ్చిన అమౌంట్ ఉంటది కదా, ఫస్ట్ అడ్వాన్స్ మాకే ఇచ్చిండు. దాన్ని నెక్స్ట్ డేనే పోయి కట్టేస్తాము అనేసరికి ఈయన ఎటో వెళ్ళిపోయింది మ్యామ్. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న దానికి నాకు లాజిక్కే సెట్ అవ్వట్లేదు. 4 years మ్యారిటల్ రిలేషన్ లో అతనికి వచ్చేదే 20-30 వేలు. ఈ ఇంటి దగ్గర ఏవో ట్యూషన్స్ చెప్తాడు, అవి ఇంటి ఖర్చులకే సరిపోతాయి. మీరు చెప్పిన డౌరీ ఏదైతే ఉందో అది స్త్రీధనం. ఉన్న ఇస్తానన్న హౌస్ లేదా ల్యాండ్ ఏదైతే ఉందో మీ పేరు మీద ఇచ్చారు, గోల్డ్ ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది, మీ పేరు మీద ఉన్నాయి. అవి తీసుకెళ్లి మధ్యలో ఒకసారి తాకట్టు పెట్టాడు. ఎందుకు అంటే ఇంటి అవసరాల నిమిత్తం. సరే, నువ్వు ఏదైనా లాస్ అయితే గోల్డ్ లాస్ అవుతావు. మళ్ళీ 23 లక్షలు అందరి దగ్గర నుంచి తెచ్చి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఇల్లు ఏదో కొనడానికి అంటున్నావు. ఆ రకంగా చూసినా ఒక 2-3 లక్షలు టోకెన్ అమౌంట్, అగ్రిమెంట్ కలిపి 23 లక్షలు ఏ రకంగా ఇచ్చారు? మళ్ళీ దానికోసం ఆల్రెడీ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇళ్ల మీదకి వెళ్ళి పంచాయతీలు పెడుతున్నారు. అతనేమో పిల్లోడిని చూడట్లేదండి అంటున్నావు. పిల్లోడిని చూడడానికి బయట తిరుగుతుంటేనేమో బయట ఊరుకోవట్లా. నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా? ఎక్కడ రిజిస్టర్ అయింది కంప్లైంట్? ఇది మలక్పేటలో అయింది. ఎంతకాలం అయింది? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో అయింది మ్యామ్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకుండా, అంటే మీరిద్దరు కలిసి ఉండడానికన్నా కౌన్సిలింగ్ జరగాలి, లేదా మీ ఇద్దరు ఏదైనా మ్యూచువల్ గా ఒక అగ్రిమెంట్ అనుకొని విడిపోవడానికన్నా జరగాలి. మీరేమో కలిసి ఉందాం అనుకుంటున్నారు, ఆయనేమో మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి, నేను లీగల్ గానే చూసుకుంటానని ఆయన స్టాండర్డ్ గా కూర్చున్నాడు. మీరు ఆల్రెడీ తప్పని పరిస్థితుల్లో మీరు ఎఫ్ఐఆర్ చేయించారు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవుట్ ఆఫ్ కోర్టు అతను తీసుకెళ్తాను, నా భార్య పిల్లలు నాకు కావాలి అనకుండా ఫోర్సిబుల్ గా కాపురాలు చేయించడం ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు కేసు వేయడానికంటే ముందే అతను చేసిన అప్పులు గాని, మిమ్మల్ని హింసించిన మానసికంగా శారీరకంగా మిమ్మల్ని హింసించినవి గాని భరించలేకే కదా బయటకు వచ్చారు. భరించలేకే మీరు కేసు ఫైల్ చేశారు. అటువంటప్పుడు అతను నాకు భార్య కావాలండి అంటే నువ్వు ఏదైనా కండిషన్లు పెట్టావనుకో, ఆ కండిషన్లు యాక్సెప్ట్ చేసి నీకు నచ్చినట్టుగా మారటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ అబ్బాయి నాకు వద్దు మొర్రో అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. వెళ్ళనివ్వండి, ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వండి, ఎప్పుడు తేలుతుందో తేలనివ్వండి. నాకు ఇప్పుడు డైవర్స్ అవసరం లేదు, ఈ అమ్మాయితో కాపురమో అవసరం లేదు, సరదాగా కోర్టుల చుట్టూ తిరుగుతానని ఫిక్స్ అయిపోయాడు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు నీకు ఏ రకంగా మీరు చెప్తున్న 23 లక్షలు గాని, మళ్ళీ ఇళ్లకెళ్ళి దౌర్జన్యం చేయడం, అప్పులు అడగడం, కుదిరితే వాళ్ళు కూడా మీ మీద ఒక కేసు వేస్తారమ్మా. ఎప్పుడు కూడా ఇళ్ల మీదకి అప్పుల కోసం అని చెప్పి మీ అప్పులు తీర్చమని అడిగే రైట్స్ అలా ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయొద్దు. లేదు మ్యామ్, వద్దని కూడా చెప్పాము. సో మా డాడీ మా పెద్దవాళ్ళు ఏమన్నారు, మీకు పోలీస్ స్టేషన్ లో ఒక్క నిమిషం అమ్మా, మీరు కేసు పెట్టినాక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ అయి ఉంటది కదా? కాలేదు మ్యామ్. ఎందుకని మీరు కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకని కాలేదు మ్యామ్? ఏమంటారు, డైరెక్ట్ అసలు ఎఫ్ఐఆర్ అయ్యింది, వాళ్ళని పిలిచి మాట్లాడారు. కాకపోతే అక్కడ కూడా అగ్రి చెయ్యట్లేదు అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అసలు మీరు కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోలేదు? మీరు కౌన్సిలింగ్ అసలు మాకు చెప్పలేరు మ్యామ్. ఓకే, మీకు అక్కడ మిస్ అయిపోయిందమ్మా. యాక్చువల్ గా మీకు కాపురం కావాలి అనుకుంటే 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ జరుగుతాయమ్మా. మరి మీరు ఏమైనా లాక్డౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అలా జరిగిందా ఏంటి అనేది నాకు అర్థం కాలే. మీరు కంప్లైంట్ ఇచ్చి ఎంతకాలం అయిందమ్మా? మొన్న రీసెంట్ గా మ్యామ్ 2023 ఏప్రిల్ లోనే ఇచ్చాను. ఏప్రిల్లో కౌన్సిలింగ్స్ ఉన్నాయి కదమ్మా. ఏమంటే నాకు ఇట్లా నా భర్తతో ఇట్లా హెరాస్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గించి ఆయన కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి, మా ఇద్దరిని కలపండి అని కదా నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా భరోసాగా గానీ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ గానీ పంపించి మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఆ కౌన్సిలింగ్ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే మళ్ళీ నీకు ఆప్షన్ ఇస్తారు, అమ్మ నువ్వు మరి కేసు పెడతావా, కాస్త గ్యాప్ తీసుకుంటావా అని. అప్పుడు నువ్వు కేసు పెడతానండి అన్నాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక మీరు ఇంకా లీగల్ గా చూసుకోవాల్సిందే తప్ప కౌన్సిలింగ్లు అనేవి ఆ కేసులో జరగవు. సరే, అది ఇప్పుడు రీసెంట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది.
అతనేదో ఇక ఏదో మాలకు వస్తున్నాడు తీసుకెళ్తున్నాడు షికార్లకి, అప్పుడైనా మీరిద్దరు మీ ర్యాపో ఏదో మెయింటైన్ చేసుకొని కలిసిపోవచ్చు కదా మీ ఆయనతో. అది కూడా చెప్పాను మ్యామ్. నాకు సిచ్యువేషన్ ఏంది వినయ్, ఇప్పుడు ఏమంటారు బాబు ఫ్యూచర్ ఏంటి బాబు అసలు బాబు గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారమ్మా? నడవలేడు మాట్లాడలేడు అంటున్నారు మీరు. అంటే తనకి అంటే ఫ్యూచర్ లో వస్తది, కాకపోతే మెడిసిన్ అయితే వాడాలి. AFO షూస్ కూడా ప్రిఫర్ చేశారు మ్యామ్. సో ఈయనకి ఎక్కడ అంటే ఇప్పుడు స్వీకార్ ఉపకార్ దాంట్లో చూపించండి, మంచి మంచి హాస్పిటల్లో చూపించండి అంటే నేను రెయిన్బో హాస్పిటల్ చూపిస్తున్నాను మ్యామ్ లొకేషన్. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లడు కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్లు కరెక్ట్ గా వెళ్తే బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, పిల్లడు నడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ టైంలో మీరు ఇద్దరు విసుకుంటూ పోట్లాడుకుంటూ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, అది ఇంకా పిల్లడి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అవునమ్మా, మీరు కనీసం మాల్స్ కి వెళ్ళినప్పుడు పిల్లడి గురించి అయినా ఆలోచించమని అనొచ్చు కదమ్మా. నేను అది కూడా చెప్పాను మ్యామ్, వాళ్ళని ఎంత రిక్వెస్ట్ గా చూపిస్తున్నాం గానీ అసలు వినట్లేదు మేడం. అసలు ఆయన ఇంటెన్షన్ ఏముందో అసలు ఎవరికి చెప్పట్లేదు. ఇంటెన్షన్ ఏముందమ్మా, ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, అతనికి నువ్వు అవసరం లేదు. అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే పిల్లోడు కావాలి భార్య కావాలి అనుకునే వాళ్ళు ఇలా బిహేవ్ చేయరమ్మా. నువ్వు ఆల్రెడీ నువ్వేదో గొడవలోనో కంగారులోనో ఎమోషనల్లోనో నీకు జరిగిన హెరాస్మెంట్ కి నువ్వు కేసు పెట్టేశావు, అది నువ్వు కావాలని పెట్టలేదన్న సంగతి వాడికి తెలియట్లా. నువ్వు హడావుడిగా పెట్టేశావు, నువ్వు కౌన్సిలింగ్ కోసం వెళ్తే వాళ్ళు FIR చేశారు ఒక రకంగా. అసలు కౌన్సిలింగ్ ఒకటి ఉంటది అనేది కూడా నీకు ప్రాపర్ గా ఎవరు గైడ్ చేయలేదు. దానివల్ల ఏంటంటే అది ఫెయిల్ అయింది, ఆటోమేటిక్ గా కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయినాక నువ్వెంత నేనెంత అన్నట్టే ఉంది అతని బిహేవియర్. సో ఇప్పుడు మీకు ఏం ఆప్షన్ ఉందో చెప్తానమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి, లాస్ట్ లో మాట్లాడతాను మీతో మళ్ళీ. మౌనిక గారు, ఇట్లాంటి కేసెస్ మనం చూస్తే చాలా కేసులు కొంతమందికి అవగాహన లేక, లీగాలిటీ అవగాహన లేక లా మిస్యూజ్ అయిపోతుంది. యాక్చువల్గా మ్యారిటల్ రిలేషన్స్లో లీగల్గా దిగడానికి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఒకసారి లీగల్గా దిగారంటే ఆ కాపురాలు నిలబడు. ఒకప్పుడు పెద్ద మనుషుల పంచాయతీ దగ్గరే మ్యాటర్స్ సెటిల్మెంట్ అయిపోవడానికి ఉండేది. లీగల్గా దిగిన తర్వాత కౌన్సిలింగ్స్లో కొంత భయపడి సెటిల్మెంట్లు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ట్రెండ్ మారిపోతుంది లీగాలిటీలో కూడా. ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావా, ఇక అంతే, ఇక లీగల్గా చూసుకుందాం తప్ప, అంటే ఇంకా అది మ్యూచువల్గా విడిపోయే కాపురమో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కాపురమో తప్ప మ్యాటర్ కలిసి ఉండడం అనేది జరగట్లా. మ్యాక్సిమం వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ చూస్తే 4 ఇయర్సే. ఈ 4-5 ఇయర్స్లోనే ఆల్రెడీ 4 ఇయర్స్లో డ్యామేజ్ అయిపోయింది. 1.5 ఇయర్ నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. లీగల్గా తెలియక కౌన్సిలింగ్ అని అడుగుంటే మేబీ అతనికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు, మెడికల్గా ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, వీళ్ళిద్దరూ అనుకుంటేనే కదా పిల్లోడు ప్రపంచం మీదకి వచ్చాడు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఓన్లీ తల్లి మీద తోసేస్తానంటే అది తనకు బర్డెన్ అవుతుంది. వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళన్నా లేని వాళ్ళన్నా పక్కన పెడితే తండ్రి బాధ్యత కూడా ఆ పిల్లడికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం అనేది. అప్పులు పాలైపోయాను, నేను ఏదో గాలికి తిరుగుతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే అది పాపమే ఒక రకంగా. లీగాలిటీ, క్రైమ్, పనిష్మెంట్ తర్వాత మాట్లాడదాం. మానవత్వం ఒకటి మాట్లాడుకోవాలిగా ఇందులో. తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత చెయ్యటం లేదు. సో ఇక్కడ ప్రాసెస్కి వచ్చేసరికి తినకున్న రైట్స్ ఏంటి, ఒక్కటి మిస్టప్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో పని అయిపోద్ది అనుకుంటే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుంటారు మేబీ, అయినా కూడా అతను విని ఉండకపోవచ్చు. అప్పుడు తనకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక అలా ఖాళీగా కూర్చుంటే ఎప్పటికీ మారడు. ఇప్పుడు అతని ఎలిగేషన్ ఎలా ఉంటుందంటే, నువ్వు కేసు పెట్టావు కాబట్టి నీతో నేను కలవను. అదే కేసు పెట్టకపోతే కలిసేవాడు, అప్పుడు కలిసేవాడు కాదు. బ్లేమ్ తన మీద వేయడం అనేది టార్గెట్, రీజన్ చూపించడానికి. సో ఇప్పుడు తెలియక ఆవిడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు అద్దుగో నువ్వు వెళ్ళావు పోలీస్ స్టేషన్ కి, ఏదన్నా లీగల్ గానే చూసుకో. వాడికి ఛాన్స్ కావాలి, ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేశాడు, ఆవిడని అడ్డంగా ఇరికిచ్చినట్టు.